హిమాచల్ ప్రదేశ్‌లో సిషు అనే ప్రాంతం దాటిన తర్వాత రోడ్డు తెగిపోయింది. భారీ వరద చేత కొండల నుంచి వస్తున్న నీరంతా కూడా ఆ నీటి కారణంగా ఇక్కడున్న చిన్న బ్రిడ్జి ఏమైందంటే కొట్టుకొని అవతల పడిపోయింది. ఇది బ్రిడ్జి మీరు చూస్తున్న బ్రిడ్జి, ఈ బ్రిడ్జి కంటే కూడా ఎక్కువ నీళ్ళు రావడం వల్ల ఈ బ్రిడ్జి అంతా కొట్టుకొని అవతలకెళ్ళిపోయింది. రోడ్ మొత్తం కూడా క్రాష్ అయిపోయింది. మొత్తాన్ని నెట్టుకొని వరద వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా రోడ్డు ఇంకా వరద వస్తూనే ఉంది. మనసు కలుగుతూ ఉంటే వరద వస్తూ ఉంది. మరి ఇటువంటి వరదని ఈ రోడ్లు వేయడానికి దగ్గర దగ్గర 4 రోజులు టైం పట్టింది. కానీ ఈ 4 రోజుల టైంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ యాక్టివ్గా పనిచేసినట్టు కనిపించట్లేదు. మరి ప్రయాణికులు ఉన్నారు, లారీ వాళ్ళు ఉన్నారు, జీపులు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రదేశాన్ని చూడటానికి వచ్చిన అనేక మంది ఇక్కడ ఈ యొక్క సీన్స్ అన్ని కూడా చూడటానికి వచ్చిన వాళ్ళు ఈ ఒక్క జేసీపీ ద్వారా కష్టపడుతున్నారు. దీనికి కూడా చైన్ తెగిపోయింది. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఇక్కడ వేయాలా. ఇక్కడ వేయడానికి ఇక్కడ చూసితే జనంతో పని చేపిస్తూ ఉన్నారు. జనంతోనే ఇది చేస్తూ ఉన్నారు. మరి ఎన్ని రోజులకు అవుతూ కూడా తెలియకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రభుత్వాలు హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ యాక్టివ్నెస్ అనేది లేకుండా పోయింది. కాబట్టి రోడ్లన్నీ కూడా బాగు చేయడానికి హిమాచల్ ప్రదేశ్ రావడానికి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వారు అంతగా లేరు.